మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ కార్పొరేషన్లోని పలు డివిజన్లో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఈ సందర్భంగా సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, ఆ సమస్యను కాలనీవాసులతో కలిసి మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లానని, త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడానికి కృషి చేసిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పలు కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీ తరపున, ప్రజల తరపున, మరి మా కార్పొరేటర్ల తరపున అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మార్చులు, వారితో పాటు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కేఎల్ఆర్ గారు ఇరువురు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దాదాపుగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో 3,78,00,000 రూపాయలతోటి ఇలా శంకుస్థాపన చేయడం అనేది నిజంగా హర్షణీయటువంటి విషయం. గత ప్రభుత్వాలు ఏవొచ్చినప్పటికీ ఎన్నొచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాలో ఉంది. ఈరోజు 4th సిటీ ఎంత అభివృద్ధి చెందాలో అంత అభివృద్ధి చెందాలని చెప్పి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి కేఎల్ఆర్ కిచ్చెన్న లక్ష్మారెడ్డి గారు. వారు ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మంత్రుల దృష్టికి అన్ని కార్యక్రమాలను తీసుకుపోతున్నారు. ఇక్కడ సమస్యలను కూడా మంత్రులకు అందరికీ తెలిసేటట్టు చేస్తున్నారు. అందులో భాగంగానే మంత్రి గారిని తీసుకురావడం, ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యల్ని ఈరోజు ముద్ద పవన్ గారు 10వ వార్డు కార్పొరేటర్ అయినందున ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యలు చాలా ఉన్నాయి. దాదాపు ఒక 15-20 కోట్ల రూపాయలు అయితే ఈ 10వ వార్డులో మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు అందేటట్టుగా చేస్తానని చెప్పి కిచ్చెన్న లక్ష్మారెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్నే కాకుండా మహేశ్వర నియోజకవర్గంలో కూడా అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఉంచాలన్న కళ కేఎల్ఆర్ గారిది. వారు నిజంగా అహర్నిశలు కష్టపడుతూ మమ్మల్ని కూడా కష్టపెడుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఇచ్చినటువంటి హామీలు ఎక్కడైతే మర్చిపోతారో అని చెప్పి అహర్నిశలు మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. రాబోయే తరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మహేశ్వర నియోజకవర్గ ఇన్ఛార్జి కిచ్చెన్న లక్ష్మారెడ్డి గారికి, స్థానికంగా ఉండే కార్పొరేటర్లందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.